हरे कृष्ण प्रभु दंडवत प्रणाम प्रभु जी। హరే హరే కృష్ణ కృష్ణ అందరికీ నా దండ ప్రణామాలు. హరే కృష్ణ అందరికి డియర్ డివోటీస్. అందరికి నేను ప్రభుజీ గురించి మీకు చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫర్దర్ గా మనకి తెలుగు గీత సెషన్స్ అన్ని ప్రభుజీ కూడా తీసుకోబోతున్నారు, రైట్? సో ప్రభుజీ గురించి చక్కగా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే వారి సాంగత్యం మనకి ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది కదండి. సో ప్రభుజీ నేటివ్ ప్లేస్ బెంగళూరు. సో ఇప్పుడు మన గురు మహారాజ్ యొక్క శిష్యులు, హిజ్ హోల్నెస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క శిష్యులు. సో స్పిరిచువల్ నేమ్ ఏంటంటే హరి గురు గౌరవ్ ప్రభుజీ, రైట్? సో ఇస్కాన్ లో 2018 లో జాయిన్ అయ్యారు. సో ప్రభుజీ మెటీరియల్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ప్రభుజీ ఎండి చేశారు. ఓకే, సో ఎంబీబీఎస్ ఎండి చేశారు, ఎయిమ్స్ జోధ్పూర్ లో చేశారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఇన్ ఎయిమ్స్ కళ్యాణి. సో ప్రజెంట్ ఫుల్ టైం సర్వీసెస్ చేస్తున్నారు. మన గురు మహారాజ్ కూడా పర్సనల్ డాక్టర్ కింద ఉంటున్నారు. సో 3 years నుంచి గురు మహారాజ్ కి పర్సనల్ డాక్టర్ కింద ఉంటున్నారు. సో ఫుల్ టైం లాస్ట్ 1 year నుంచి ఫుల్ టైం సర్వీసెస్ చేస్తున్నారు ఇస్కాన్ సంస్థకి. అలాగే భక్తి వేదాంత హాస్పిటల్ ముంబైలో ప్రభుజీ సర్వ్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన శ్రీ మాయాపూర్ కమ్యూనిటీ హాస్పిటల్లో సర్వ్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఎవరైతే డివోటీస్ లాస్ట్ లాస్ట్ డేస్ గడపడానికి మాయాపూర్ వెళ్ళి అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి యొక్క హెల్త్ కేర్ కదండి, అవన్నీ కూడా చూస్తారు. మాయాపూర్ డివోటీస్ యొక్క హెల్త్ కేర్ సర్వీస్ అన్ని ప్రభుజీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏమిటంటే పెలియేటివ్ కేర్ సర్వీసెస్ అది కూడా చేస్తున్నారు. సో ఎవరైతే డివోటీస్ అక్కడికి వచ్చి మాయాపూర్లో స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎనీ హెల్త్ కన్సర్న్ ఉన్నా మళ్ళీ కదండి, సో అటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రభుజీ ఎంతగానో అక్కడ సేవలు అందిస్తున్నారు. సో ఎక్స్పెషల్లీ మన గురు మహారాజ్ కి పర్సనల్ డాక్టర్ కింద ఉంటున్నారు. సో ప్రజెంట్ భక్తి శాస్త్రి చేస్తున్నారు స్పిరిచువల్ గా ప్రభుజీ. సో ఈ విధంగా మన అనస్థీషియన్ క్రిటికల్ కేర్ లో ఎయిమ్స్ జోధ్పూర్ లో స్పెషాలిటీ, రైట్? సో ఈ విధంగా మనం చాలా అదృష్టవంతులం. సో గురు మహారాజ్ యొక్క పర్సనల్ సర్వీసెస్ చేస్తున్నారు. సో మన గురు మహారాజ్ తో అంతగా ఎక్కువ సాంగత్యం దొరకదు కదండి ఎక్కువగా. కానీ ఎవరైతే గురు మహారాజ్ తో ఉంటున్నారో వాళ్ళ సాంగత్యం మనం పొందే అదృష్టం అంటే ఆల్మోస్ట్ మన గురు మహారాజ్ తో ఉంటున్నట్టే. సో కాబట్టి సో ప్రభుజీ యొక్క సాంగత్యం మనకి చాలా చాలా అదృష్టం. సో ప్రభుజీ మళ్ళీ 8 o'clock కి మహారాజ్ యొక్క సేవకు వెళ్ళిపోవాలి. అయినా సరే ఎంతో మన అందరి కోసం ఆయన అసోసియేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో హరే కృష్ణ. సో 3 times హరే కృష్ణ మహామంత్రంతో మన ప్రభుజీని వెల్కమ్ చేద్దాం. సో మనందరి అదృష్టం మన సత్సంగంలోకి ప్రభుజీ కూడా వస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే, రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే 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 రామ 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 హరే హరే హరే, హరే రామ హరే హరే కృష్ణ రామ హరే రామ కృష్ణ రామ కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే, హరే హరే రామ 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 హరే హరే రామ హరే. హరే హరే రామ రామ. Jai. Thank you so much, dear devotees. Thank you so much, Hari Guru Gaur Prabhu, Dhanvat Pranam Prabhu. Welcome to Telugu Gita Group. So thank you so much, Prabhu. So everything hand over to you, Prabhu. Thank you so much for your association, Prabhuji. హరి బోల్ Prabhuji, మీరు ప్రభుజీ Prabhuji దండవత్ mute, ప్రణామాలు. Prabhuji mute హరే లో కృష్ణ ఉన్నారు. హరే దండ కృష్ణ ప్రణాం ప్రభుజీ ప్రభుజీ, హరే దండవత్ చాలా కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ. అదృష్టవంతులం ప్రభుజీ మనమంతా హరే కూడా కృష్ణ ఈ ప్రభుజీ. అవకాశం ప్రణామం. తీసుకోగలుగుతున్నామంటే హరే అదృష్టవంతులం హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ హరే దండవత్ హరే గురు ప్రణామాలు. కృష్ణ. మహారాజు యొక్క సేవ చేసుకుంటున్నారు. అటువంటి శుద్ధ భక్తులు మేము రోజు దర్శిస్తామంటే చాలా అదృష్టవంతులం ప్రభుజీ. హరే కృష్ణ. దర్శన హరే భాగ్యం కృష్ణ ఇంత ఎప్పుడు ప్రభుజీ కూర్చొని ప్రణామాలు. దొరుకుతూనే ఉంటుంది ప్రభుజీ. చాలా అదృష్టవంతులు మీరు. మీ దర్శనం మేము ఇవాళ అంతా చేసుకున్నాం. ఇది అంతా గురుమహారాజుల వారి ప్రభుపాద వాళ్ళ దయ. ఇది వైష్ణవుల మీ అందరి ఆశీస్సులతోనే నేను చేయగలను. యాక్చువల్లీ నాకు అంత తెలుగులో అంత ప్రాముఖ్యత ఏమీ లేదు. మీ ముందు మాట్లాడడానికి అంత అరుణ్ణి కాదు, జ్ఞానుడిని అంతకన్నా కాదు. అయినా ఏదో శ్రీపాద రంగదేవి మాతాజీ అవకాశం ఇచ్చారు. ఏదో ఇది నా కోసం నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. భగవద్గీత చెప్పే ఇది నాకు ఆపర్చునిటీ ప్యూరిఫై చేసుకోవచ్చు అని. చాలా మీరు చాలా చిన్నవాడిని. మీరందరి దీవెనలతో నేను ఏదో చెప్తాను, మన్నించండి అని తప్పులుంటే. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు యూ ప్రభు. ఎస్ ప్రభు, మేము రెడీగా ఉన్నాం మీ దగ్గర నుంచి భగవద్గీత శ్రవణం చేయడానికి. హరి బోల్ ప్రభు. సో ఈరోజు థీమ్ ఏంటన్నారంటే కృష్ణ ఇస్ ద బెస్ట్ ఓవర్ సుప్రీం నాలెడ్జ్.
అండ్ నా 4వ అధ్యాయం అధ్యాయం పేరు దివ్య జ్ఞానం. ఇందులో ఆ, 5వ శ్లోకం. బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున నాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. ఇక్కడ ఏమంటున్నారు? ఇది శ్రీకృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి. అర్జునుడు ఆ, అడుగుతారనమాట. అంటే కృష్ణుడు చెప్తారు మొత్తం ఇది ఆ, అధ్యాయం స్టార్టింగ్ లో ఏదైతే ఈ జ్ఞానం ఉందో, ఈ భగవద్గీత ఏదైతే ఉందో, నేను దీన్ని ఆ, సూర్యుడికి, వివాశ్వాన్ ఆయనకి చెప్పాను. ఆయన నుంచి ఆ, మా మనువుకి, మను నుంచి ఇక్ష్వాకుకి, అలా ముందుకు వెళ్ళింది. సో మీరు అప్పుడు వెంటనే అర్జునుడు అడుగుతారు, "ఇది కాదు, మనం కలిసి ఉండేము, కలిసి పెరిగాము, నాతో పాటే ఉన్నారు, నాతో పాటు పెరిగారు, నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరు సూర్యుడికి చెప్పారు అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి" అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీకు మరియు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తు లేవు. ఆ? ఓ పరంతప అంటారు. పరంతప అంటే ఎవరైతే ఎనిమీస్ ని డిస్ట్రాయ్ చేస్తారో వాళ్ళు. అది కూడా మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఎందుకు ఇక్కడ పరంతప అన్నారు అని చెప్పేసి. ఎందుకంటే కోర్స్ ఏదైతే ఒక డౌట్ వచ్చిందో మన మైండ్ లో, ఆ ఆ డౌట్ ని మనం ఓవర్కమ్ చేసుకోగలిగి మనం మళ్ళీ మన ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే అది విక్టరీ అన్నమాట. లేదంటే ఆ ఏదైతే డౌట్ వస్తుందో మనం అక్కడే ఆగిపోయి, మనం విచలితం అయిపోయి, లేకపోతే ప్రాసెస్, ఈ భక్తి అనేది, ఈ సాధనం ప్రాసెస్ కానీ ఏదైనా వదిలేస్తే, సో అప్పుడు మనం ఓడిపోయినట్టు యాక్చువల్లీ. సో అంటే అఫ్ కోర్స్ భక్తిలో ఎక్కడ ఓటమి అనేది ఉండదు, కానీ ఆ మనం ఏదైతే ఈ హర్డిల్స్ వస్తాయో, మెయిన్ డౌట్స్ ఏదైతే ఉంటాయో, మనం దాన్ని ఎదుర్కోగలిగి ముందుకెళ్తే అప్పుడు మనం జయించినట్టు అన్నమాట. అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. సో ఏదైతే ఇక్కడ డౌట్ వచ్చిందో, నేను నీలాంటి వాటినే, ఎందుకంటే అది అఫెన్స్ అనమాట. థింగ్ దట్ అంటే పరమాత్ముడు జీవుడు ఇద్దరు ఒకరే అని అనుకోవడం ఒక ఒక అపరాధం. సో కాబట్టి ఆ అపరాధాన్ని తప్పించుకోవడానికి కృష్ణుడు ఎలా గైడ్ చేస్తూ ఇక్కడ ఈ అపరాధాన్ని గెలువు అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు అనమాట. సో దీని గురించి ప్రభుపాదులు కూడా ప్రభుపాదులు వారు చెప్పేటప్పుడు ఆ ఫస్ట్ పాయింట్ ఇదే చెప్తారన్నమాట. ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి, జీవునికి మరియు పరమాత్మునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ వివరిస్తారు. ఎందుకంటే అచింత్య భేద అభేద తత్వం అంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. సో ఇక్కడ సేమ్ ఏంటి అని కూడా మనకి తెలుస్తుంది. అంటే ఎలాగైతే ఆ మనం అపియరెన్స్ డిసపియరెన్స్ అని అంటాము. అంటే జనరల్ గా అది మనం భగవంతుడికి అంటాం. భగవంతుడికి అపియరెన్స్ డిసపియరెన్స్ అని అంటాం. కానీ ఇక్కడ ప్రోపర్ వారు క్లారిఫై చేస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు ఏదైతే అర్జునుడికి చెప్తున్నాడు, అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఇద్దరికి. సో అపియరెన్స్ డిసపియరెన్స్ ఏదైతే మనకి వస్తుందో, వ్యక్తం అవ్యక్తం, అది జీవుడికి, జీవాత్మకి, కృష్ణుడికి ఇద్దరికి వస్తుంది. ఎలాగా? సూర్యుడి లాగా. సూర్యుడిది ఏదైతే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం, అలాగైతే ఇప్పుడు సూర్యుడు ఉంది, సూర్యోదయం అప్పుడు మనకి సూర్యుడు కనిపిస్తాడు. సూర్యోదయం అయిపోయిన తర్వాత మనకి సూర్యుడు కనిపించడు. సో సూర్యుడు మనకి కనిపించకపోవడం, సూర్యుడు లేనట్టు అదు. సూర్యుడు ఉన్నాడు కానీ మనకు కనిపించట్లేదు అంతే. అవ్యక్తం. అవ్యక్తం అంటే మన కళ్ళ ముందు లేదు అని అర్థం. సో జనరల్ గా అది మన కృష్ణుడికి డివోటీ అంటే ఆచార్యులు ఎవరైతే ప్యూర్ డివోటీస్ ఉన్నారో వాళ్ళకి వాడతాం. కానీ ఇక్కడ కృష్ణుడు
ఇది అర్జునుడికి కూడా చెప్తున్నాడు అనమాట సేమ్. అంటే మనం ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటే అపియరెన్స్ ఇస్ డిసపియరెన్స్, ప్రభుపాద్ గారు క్లారిఫై కూడా చేస్తారు. సో ఎందుకు అంటే, అంటే ప్యూర్ స్టేట్ లో యాక్చువల్లీ ఏదైతే జీవుడు కూడా ఆ, ఆ, ఏదైతే ఆ, మనం కూడా నిజానికి శాశ్వతులం. అంటే భగవంతుడు మరియు జీవులు గుణాత్మకంగా ఒకటి, ఇద్దరు గుణాత్మకంగా ఒకటే. ఏంటిది? శాశ్వతమైనది, సచ్చిదానంద విగ్రహం. సో దేవుడు ఎలాగైతే సచ్చిదానంద విగ్రహం అంటామో, అలాగే జీవం జీవ ఏదైతే జీవి ఉన్నారో సచ్చిదానంద విగ్రహమే, కానీ చిన్న చిన్న క్వాంటిటీలో, చిన్న వెరీ వెరీ మైన్యూట్ క్వాంటిటీ. కృష్ణుడు అచ్యుత, బట్ మన జీవుడు ఏదైతే ఉంటారో అచ్యుతులు, అంటే ఫాలిబుల్, చాలా చిన్న స్పార్క్ లాగా, అంటే పెద్ద ఫైర్ చిన్న స్పార్క్ ఆ కంపారిజన్. సో ఇది ఈ డిఫరెన్స్ అన్నమాట, ఇది మెయిన్ డిఫరెన్స్. ఏదైతే క్వాలిటీ వైజ్ ఓకే, కానీ క్వాంటిటీ మటుకు వేరు. అనంతం కొంచెం క్షరం అలాగా. ఆ, అప్పుడు ప్రభుపాద వాళ్ళు ఏమంటారు, సో ఎవరైతే ప్యూర్ డివోటీ ఉంటారో వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది, కళ్ళల్లో ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమ ఉన్న కళ్ళతో ఎప్పుడు కృష్ణుడు చూస్తూ ఉంటారు. వాళ్ళ ముందు కృష్ణుడు ఎప్పుడు అవ్యక్తం అవ్వరు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. సో ఎవరైతే ఇలా ప్యూర్ డివోటీస్ ఉంటారో సంత, వాళ్ళు అన్ని వేళలా భగవంతుడిని చూడగలరు. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా ప్రభుపాదులు గారు. ఆ దేవుడు జీవుడు రెండు సచ్చిదానంద విగ్రహాలు. విగ్రహం అంటే రూపం, విగ్రహం అంటే రూపం, అంటే వ్యక్తిత్వం ఉంది అని అర్థం. సో మనకి మనకి వ్యక్తిత్వం ఎందుకు ఉంది అంటే, కృష్ణుడికి భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడికి వ్యక్తిత్వం ఉంది, కాబట్టి మనకి కూడా వ్యక్తిత్వం ఉంది, మనకి కూడా రూపం ఉంది. కాబట్టి అందరికీ రూపం ఉంది. నిత్యో నిత్యాన చేతన. సో ఏదైతే మనకి ఇక్కడ ఈ వర్స్ ఉందో, ఆ, ఆ, బహూని మే విదితాని జన్మాని తవ చార్జున, నాణ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అలాగే ఇంకోటి మనకి భగవద్గీత సెకండ్ చాప్టర్ లోనే మనకి ఇంకోటి వస్తుంది, నత్వం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే చ నాత్వ నాచైవ న భవిష్యామ సర్వే వయం అతాపరం. ఏమంటారు ఇక్కడ? సేమ్, నేను నువ్వు ఈ రాజులందరూ లేని సమయం ఎప్పుడూ లేదు, భవిష్యత్తులోనూ ఆ, మనలో ఎవరూ లేకుండా పోరు. సో ఇక్కడ ఏంటంటే దాని అర్థం, మనం అందరం భగవంతుడి అంశానం. సో అంశం కూడా ఒక భగవంతుడి ఒక ఎక్స్పాన్షన్. భగవంతుడికి ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయి? చాలా అవతారాలు ఉన్నాయి. మన్వంతర అవతారాలు, లీలావతారాలు, గుణావతార, దశావతార, కల్పావతార, ఇలా చాలా అవతారాలు ఉన్నాయి. సో మళ్ళీ దాంట్లో ఈ ఏదైతే ఈ అంశ అంశ కూడా ఒక రకంగా అవతారం అనే అంటాం. అంటే ఫుల్ పోటెన్సీ ఉండదు, భగవంతుడి ఫుల్ పోటెన్సీ ఉండదు, భగవంతుడి ఒక ఎక్స్పాన్షన్. సో ఎలాగైతే ఒక ఫుల్ పెద్ద గోల్డెన్ గోల్డెన్ మౌంటైన్ ఏదైతే ఉంటుందో, బంగారపు ఏదైతే కొండ ఉంటుందో, ఇక్కడ నేను చిన్న మనం ఒక చిన్న గ్రెయిన్ బంగారం అది కూడా బంగారమే, అలాగన్నమాట. సో ఇది మన భగవద్గీతలో వింటాం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో ఎలాగైతే కృష్ణుడు సనాతనమో, జీవుడు కూడా సనాతనము. సో మన ఇక్కడ ఆ, బ్రహ్మ సంహితలో ఫస్ట్ అదే ఉంటుంది, అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ. సో పురాణ పురుషుడు అయినా కూడా నవ యవ్వనం ఎప్పుడు. సో అలాంటి
ఆ, భగవంతుడికి జీవుడికి ఎప్పుడు వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఆ, సో మనం అనుకున్నాం ఇన్ని చాలా చాలా రకాల అవతారాలు ఉన్నాయి, కృష్ణుడిది చాలా అవతారాలు ఉన్నాయి. సో ఎన్ని అవతారాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ, ఈ వర్డ్స్ ప్రకారం చాలా చాలా జన్మలు ఈ నీకు నాకు ఉన్నాయి అని చెప్పేసి నాకు అర్థం. సో ఎన్ని ఉన్నాయి అంటే అది కూడా భాగవతంలో ఇస్తారనమాట. ఎన్ని ఉన్నాయి అంటే ఆ, భగవంతుని అవతారాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఉం? ఎన్ని? తరగని నీటి వనరుల నుండి ప్రవహించే వాగులు అవి. అలా లెక్కలేనన్నమాట. ఇది సుఖదేవ గోస్వామి చెప్తారు. ఆ, ఇది నైమిషారణ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వినడానికి, అంటే ఆ ఆ, పరీక్షిత్ మహారాజ్కి అవతారాహి అసంఖ్యేయ హరే సత్వ నిధేర్ద్విజ. సో లెక్కలేనన్ని అవతారాలు ఉన్నాయి. సో, లెక్కలేనన్ని అవతారాలు. సరే, మరి ఎందుకు ఇన్ని అవతారాలు ఎందుకు అనుకోవచ్చు. ఇంత కష్టం ఇన్ని అవతారాలు తీయడం ఎందుకు, రావడం ఎందుకు, కలిసి ఉండడం ఎందుకు? సో, ఇలాంటి కొన్ని ప్రశ్నలు రావచ్చు. సో జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు కూడా రకరకాల సార్లు ఆ, ఆ, ఈ జన్మ జన్మ మరణ ఈ కాలచక్రంలో ఎప్పుడు ఆ, కొట్టుకుంటూనే ఉంటాడు అన్నమాట, బద్ధజీవి. సో ఆ బద్ధ జీవికి కృప ఇవ్వడానికి ఏం కృప? అది ప్రహ్లాద్ మహారాజ్ ఆ, ఇది ప్రేయర్స్ తో చెప్తున్నారనమాట. నా ప్రభు, మీరు ఎన్ని జీవజాతులు ఉన్నాయో ఆ అవి జలచరాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, సరీసృపాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మానవులు, దేవతలు మొదలైనవి విశ్వాసులు పోషణ మరియు నమ్మకహీనుల వినాశనం కొరకు వస్తున్నారు అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ మనం అజ్ఞానంలో ఉన్నామన్నమాట. అజ్ఞానంలో ఉండి మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. ధర్మం ఏదైతే మనం ఏది చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మర్చిపోతాం. సో మనకి కృప చేయడానికి, మనకి ఆ, అంటే కంపాషన్, మన పట్ల ఉన్న కంపాషన్ దేవుడు అందుకే దిగి వస్తాడు అన్నమాట. లేకపోతే అవసరం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అవసరం ఏంటి? అక్కడ ఎంత బాగుంది, టైం లేదు, కష్టాలు లేవు, ఏమీ లేదు. ఆ ఎప్పుడు భగవంతుడు ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. సో ఆ ఆట ఆ పాట అది లీలలు అన్నమాట. ఇవే అంటే ఇంకొక యాక్చువల్లీ దీని మీనింగే ఆ రాసలీల అని దీన్ని అంటారు. అంటే భగవంతుడి ఆటపాటలు అని రాసలీల అంటారు అన్నమాట. అది యాక్చువల్ మీనింగ్ అది వస్తుంది. సో ఆ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు అని అనుకోవచ్చు. కృప, దేవుడికి మనం అంటే అపరమైన ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు వస్తారన్నమాట. సో ఆ భగవంతుడే కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడే ఆ, అన్ని అంటే అన్ని అవతారాలు పెడుతున్నాడు అని చెప్పేసి ఇంకో డౌట్ కూడా వస్తుంది అన్నమాట. అది ఎలాగని చెప్పేసి, అది విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తి అవతారం కృష్ణుడు కదా అని చెప్పేసి వస్తుంది. ఏంటంటే అవతారం అంటే దిగి వచ్చే వాళ్ళని అవతారం అంటారు. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైతే ఆ అవతారి అని అంటారు, అవతారి అంటే అన్ని అవతారాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళు అవతారి అని అంటారు, కృష్ణుడు. సో అన్ని అవతారాలు కృష్ణుడిలో నుంచే వస్తాయి. సో అది ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇలాగా కృష్ణుడి నుంచే అన్ని అవతారాలు వస్తున్నాయి అని చెప్పేసి ఒక వెరీ ఫేమస్ ఇంకో శ్లోకం ఉంది. ఇది ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్. సో ఇది ఏదైతే అన్ని ఆ ఈ ఏదైతే ఆ అవతారాలు ఉన్నాయో, మేజర్ అవతారాలు అంటే వరాహ అవతారం, ఆ ఈ హయగ్రీవ అవతారం, దత్తాత్రేయ అన్ని చెప్పిన తర్వాత అంటే ఒక 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 విధంగా నారద ముని ఒక అవతారం, ఫోర్ కుమారాస్ ఒక అవతారం. సో అలాగ అందరూ
ఆ అన్ని చెప్పిన తర్వాత చెప్తారు, ఎన్ని అవతారాలు ఇక్కడ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ, వాటి యొక్క సంపూర్ణ భాగాలు లేదా సంపూర్ణ భాగాల్లో భాగాలు, ఉం? అన్ని అన్నమాట ఏదైతే అవతారాలు ఉన్నాయో. కానీ శ్రీకృష్ణుడు ఆదిదేవుడు, అన్నిటికీ ఆ మూలం. మరి ఎందుకు వస్తారు? ఆ, నాస్తికుల ఆ, నాస్తికులు సృష్టించే గందరగోళం ఏర్పడినప్పుడల్లా భగవంతుడి అవతారాలు వస్తాయి. సో అది ఇంకొక వేగా చూసుకోవచ్చు అనమాట. అంటే ఆ, ఎప్పుడైతే మనకి కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయో, ఎవరైతే రాక్షసులు లేకపోతే డీమన్స్ ఎవరైతే కష్టాలు ఎక్కువ పెట్టడం మొదలు పెడతారో, సో అదొక ఇండికేషన్ అనమాట. ఓకే, ఇంకా కృష్ణుడు అవతారం రావడానికి ఒక టైం అయింది, సో ఇంకొస్తారు అని. సో ప్రతిసారి వస్తారు, ప్రతి యుగ యుగాలు ప్రతిసారి వస్తారు. అంటే ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా. అంటే మనం అనుకుంటాం ఇది కృష్ణుడు ఎప్పుడో ఒక్కసారి వస్తారండి, బ్రహ్మదేవుడు ఒక్క రోజులో అలా ఒక్కసారి వస్తారు, ఎన్ని కోట్ల 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 ఏళ్ళ ఒక్కసారి వస్తారు. అది ఆ ఒక్క అవతారం. వేరే అవతారాలు తీసుకుని వేరే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట. ఏదైతే ఈ వ్రజేంద్ర నందన కృష్ణ అవతారం ఉంటుందో, అది అంటే తన ఒరిజినల్ ఫామ్ ఏదైతే ఉంటుందో, చైతన్య మహాప్రభు అవతారం ఏదైతే ఉంటుందో, ఈ బ్రహ్మదేవుడి ఒక్క రోజులోనే వస్తారన్నమాట. వేరే అవతారాలు ఉంటాయి, అండ్ వేరే అవతారాలతో కూడా సేమ్ పర్పస్ చేస్తారు. ఏంటది? ఆస్తికులను రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు. సో ప్రతిసారి ఏదైతే ఆ, ధర్మం ఉంటుందో, ఆ, ధర్మం మళ్ళీ స్థాపించడానికి వస్తాడు. సో ఏంటి ఇప్పుడు మరి ధర్మం అంటే ఏంటి? ధర్మం ఎందుకు స్థాపించాలి భగవంతుడు, అండ్ దాని వల్ల మనకేంటి వస్తాం. సో భగవంతుడిని చేరుకోవడానికి ఆ, ప్రతి యుగంలో ఒక్కొక్క ఆ, ఇది ధర్మం రికమెండెడ్ అన్నమాట. మంచిని చేరుకోవడం ఎందుకు అంటే అక్కడ ఈ ఆ, కాలచక్రం అనేది లేదు, ఈ సంసార చక్రం అనేది లేదు, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అవేమి లేవన్నమాట. జనన మరణ అవి ఏమీ లేవు. ఆ బ్రహ్మ గుణాలలోకి జగత్ తెచ్చున్నాడు. సో మన కృష్ణ లోకానికి తిరిగి వెళ్ళడానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందండి ప్రతి ఆ, యుగంలో. సో ఎలాగా ఇది కూడా మళ్ళీ ఏదైతే మనం ప్రోపాలు చెప్తారో అన్ని శాస్త్ర ప్రమాణం అన్నమాట. ఏదో ఒకటి ఇలా అక్కడి నుంచి తీయడం ఇక్కడి నుంచి తీయడం ఏం లేదన్నమాట. అన్నిటికీ ఒక శ్లోకం ఉంటుంది అన్నిటికీ. సో సత్యయుగంలో విష్ణువు ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యాగాలు చేయడం ద్వారా, ద్వాపర యుగంలో భగవంతుడి పాదపద్మాలు సేవించడం ద్వారా ఏ ఫలితం ఆ, ఏ ఫలితాన్ని పొందుతామో అది కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం ద్వారా పొందవచ్చు. ఇది ఆ, భాగవతంలో ఇస్తారని ఇది కూడా వర్డ్స్ ఉంటుంది. కృతే యద్ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యతతో మఖై ద్వాపరే పరిచర్యానాం కలౌత హరికీర్తన. సో ఇది కలియుగంలో హరినామ సంకీర్తనం, ఇది ధర్మం అన్నమాట. అది స్థాపించడానికి ఎవరు వస్తారు? చైతన్య మహాప్రభు వస్తారు. కలియుగే యుగ ధర్మ నామేర ప్రచార్ తతిలాగి పీతవర్ణ చైతన్యావతార్. పీతవర్ణంలో వస్తారన్నమాట. సో ఇది ఆ గర్గముని ఆ, కృష్ణుని ఒకసారి ఆ చూస్తారంటే చిన్న బాలకృష్ణుని. ఇక్కడ నందమహారాజు ఉంటారు. నందమహారాజ్ ఆ గర్గముని చూస్తారు. అంటే ఇలా వెళ్తూ ఉంటే పిలిచి ఆ, ఆహ్వానిస్తారు. మీరు దయచేసి రండి, గొప్ప సాధువులు, మీ వల్ల మన ఆ, గృహస్థులు బెనిఫిట్ అవుతారు. ప్లీజ్ మీరు ఆ, దయచేసి రండి, కృష్ణుడికి ఆ, నామకరణం మీరే చేయండి అని చెప్పేసి చెప్తారు. ఆస్ట్రాలజీ చేయండి. సో అప్పుడు చెప్తారు గర్గముని, కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి, తను చాలా లీలలు చేశారు. సరదాగా చెప్తూ అంటే కృష్ణుడి గ్లోరిఫికేషన్. బట్
బయటకు చూడడానికి ఏమో ఇలాగా సరదాగా చెప్తున్నట్టు అలా ఉంటుంది అనమాట. అంటే ఒక పెద్ద అది ఒక ఆ రసభత్తరమైన ఒక సంవాదం అన్నమాట. ఒకటి చెప్తారు, కృష్ణుడు చాలా పేర్లున్నాయి, చాలా రూపాలున్నాయి. ఎవరైతే ఈయన ఆ, శరణం తీసుకుంటారో ఆయన ఆయనని ఎప్పుడు వదలరు, బాగా చూసుకుంటారు. ఆయన ఎప్పుడు కింద పడరు. సో ఇలా చెప్తున్నారు అనమాట. చాలా ఏదైతే తత్వాలన్నీ ఉన్నాయో సో అలాగా ఒక నవ్వుతూ అలాగా ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే చెప్తాం అలాగే చెప్తారు. సో అక్కడ చెప్తారు ఆ కృష్ణుడు ఆ ఇప్పుడు అంటే చాలా రంగులు ఉన్నాయి అన్నమాట. అంటే ఒక ముందు ఆ, ఆ, కృష్ణవర్ణం, తర్వాత పీతవర్ణం, శ్వేతవర్ణం, ఆ, తర్వాత ఇంకా ఆ, ఎరుపు రంగు. సో ఇలాగా చాలా రంగులతో ఆ, చాలా ఫామ్స్ ఉన్నాయి భగవంతుడికి అని, అంటే కృష్ణుడికి అని. సో అక్కడ ప్రభుపాదులు చెప్తారు, యాక్చువల్లీ ఏంటంటే చైతన్య మహాప్రభు అంతవరకు రాలేదు. అంటే ఆ దానికి ముందు ఆ, సత్యయుగంలో శ్వేతవరాహం ఆ, శ్వేతవరాహ రూపం సత్యయుగంలో ఎత్తుతారన్నమాట. తర్వాత ఆ, త్రేతాయుగంలో ఆ, ఎరుపు రంగులో రామచంద్ర భగవాన్ లా వస్తారు. తర్వాత ద్వాపర యుగం, అప్పుడు కృష్ణవర్ణం నలుపు రంగులో కృష్ణ అవతారం స్వయంగా కృష్ణ వస్తారు. బట్ దీనికన్నా ముందు ఎప్పుడు ఈ పీతవర్ణం ఎవరికి చూపించలేదు. సో పీతవర్ణం కలియుగంలో చైతన్య మహాప్రభు లాగా వస్తారు అని అక్కడ చెప్తారు అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఏం చేస్తారు? చైతన్య మహాప్రభు ఈ ఈ అవతారం ఆ, ఉద్దేశం ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం ఏంటంటే నామ సంకీర్తనం ఏదైతే ఈ కలియుగంలో ఆ భగవంతుని చేరుకునే మార్గము అది స్థాపించడానికి చైతన్య మహాప్రభు వస్తుంది పీతవర్ణం. సో మనం ఇది నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనం జ్ఞానం అంటున్నామో ఆ, కృష్ణ ఇస్ ద బెస్టోవర్ ఆఫ్ సుప్రీం నాలెడ్జ్. సో మనకి భాగవతం ఫస్ట్ వర్స్ లోనే దాని గురించి వస్తుంది అనమాట. సో మనకి అందరికీ తెలుసు బ్రహ్మకి ఎవరు ఆ, ఉద్దేశం ఇస్తారు అని. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. సో అది ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు మొదట ఆ, బ్రహ్మకి, బ్రహ్మదేవుడికి. సో ఆ బ్రహ్మదేవుడు అన్ని వేదాలు, అన్ని శాస్త్రాలు అన్ని చదివిన తర్వాత నారదుడికి చెప్తున్నాడు అనమాట. సో 4 వేదాలు అన్ని శాస్త్రాలు అన్ని చదివిన తర్వాత ఈ కలి కల్మషం ఏదైతే ఆ, చేయగలదో ఇంకేమీ చేయలేదు, ఈ ఒక్క మంత్రమే చేయగలదు. ఇతి షోడశకం నామ్నం కలి కల్మష నాశనం నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అది చెప్పి హరే కృష్ణ మహామంత్రం చెప్తారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ ఆ, జ్ఞానం ఏదైతే ఉందో ఈ హరే కృష్ణ మహామంత్రం జపించే జ్ఞానం, కృష్ణ చైతన్యం. సో అదే అగ్రశ్రేణి జ్ఞానం అన్నమాట. అంటే భగవద్గీత ప్రకారం చెప్తారు 9.2, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం. సో కృష్ణ చైతన్యం అదే అగ్రశ్రేణి జ్ఞానం. ఎందుకంటే భగవద్గీతలో వాస్తవానికి ఆ జ్ఞానంలో ఉన్న వ్యక్తి ఒక లక్షణం, అతను కృష్ణుడికి లొంగిపోయినట్లు. సో ఎవరైతే కృష్ణుణ్ణి అంటే ఎవరికైతే జ్ఞానం ఉందో అతను కృష్ణుడికి లొంగినట్లు. సో దీని గురించి ముందు చూస్తాము. ఏం చెప్తారు భాగవతంలో? కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయే యజంతి సుమేధస.
సో కలియుగంలో కృష్ణుడి నామాలను నిరంతరం గానం చేసే భగవంతుడు ఎవరు? చైతన్య మహాప్రభు. ఈ అవతారాన్ని పూజించడానికి తెలివైన వ్యక్తులు సంకీర్తనం చేస్తారు. సో ఎవరైతే సంకీర్తనం చేస్తున్నారో, ఎవరైతే ఈ హరినామ సంకీర్తనం చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ హయ్యెస్ట్ నాలెడ్జ్ వచ్చినట్టు. ఆల్రెడీ ఆ హయ్యెస్ట్ నాలెడ్జ్ వచ్చినట్టు. కానీ అది ఎలా వస్తుంది? కృష్ణుడి కృప వల్లే వస్తుంది. ఇక్కడ చెప్తారనమాట. 10th క్యాంటోలో ఇది ఒక దాని గురించి కూడా ఒక శ్లోకం ఉంటుంది. అతాపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాద లేశానుగ్రహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహిమ్నో నాచాన్య ఏకోపి చిరం విచిన్వన్. ఆ ప్రభు నీ పాదపద్మముల యొక్క కణికరము యొక్క చిన్న జాడ అయినా ఒక వ్యక్తికి దయ కలిగిస్తే అతడు నీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలడు. సో ఇది భగవంతుడి కృప వల్లే భగవంతుడి గురించి తెలుసుకోగలిగే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో భగవంతుడి గురించి తెలుసుకోవడమే హైయెస్ట్ నాలెడ్జ్. దీనికి మించి ఇంకో నాలెడ్జ్ లేదు. భగవంతుడి గురించి తెలుసుకోవడం కానీ కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోవడం కానీ రెండు ఒకటే. సో దీని గురించి సత్యంగా సరైన తత్వంలో తెలుసుకోవడమే హైయెస్ట్ నాలెడ్జ్. అది ఎవరి ద్వారా పాసిబుల్? అది కృష్ణుడి ద్వారానే అవుతుంది. కృష్ణుడి పాద పద్మముల యొక్క కణికరము యొక్క చిన్న జాడ చాలు. అక్కడి నుంచి వచ్చిన చిన్న దయ చూపిస్తే చాలు. సో ఇది మనం ఎంత తపస్సు చేసినా లేకపోతే ఏం చేసినా స్పెక్యులేషన్ చేసినా రాదన్నమాట. ఇది పరమాత్ముడిని అర్థం చేసుకోవడానికి ఊహాగానాలు చేసేవారు, స్పెక్యులేషన్ చేసేవారు. సంవత్సరాలుగా యుగాలుగా చేయని వేదాలన్నీ అధ్యయనం చేయని, బట్ వాళ్ళకి తెలుసుకోలేరు అని కృష్ణుని భక్తి ద్వారా ఎవరైతే మెప్పిస్తారో వాళ్ళు తెలుసుకోగలరు. సో ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్తున్నారంటే భక్తితో ఆయనను అర్థం చేసుకోవాలి. కృష్ణ చైతన్యంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు, పూర్తిగా నిమగ్నమయ్యే ప్రాసెస్ లో ప్రారంభించడం ఏంటి? ప్రారంభించడం మహామంత్రాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. సో పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవ్వాలి అంటే దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ప్రారంభించడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. అప్పుడు మాత్రమే భగవంతుడిని, పరమాత్ముడిని మనం అర్థం చేసుకోగలము. సో ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి ఇంకా చాలా ప్లేసెస్ లో చెప్తారన్నమాట. ఇంకా మన దీంట్లో కూడా ఉంది, విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది అనమాట. సువర్ణవర్ణ హేమాంగో స్వరాంగశ్చందనాంగది సన్యాసకృత్యమశాంతో నిష్ఠా శాంతి పరాయణ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు గురించి ఇక్కడే వస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు ప్రారంభ లీలల్లో అతను బంగారు రంగుతో గృహస్థుడిగా కనిపిస్తాడు. అతని అవయవాలు అందంగా ఉంటాయి. గంధపు గుజ్జుతో పూసిన అతని శరీరం కరిగిన బంగారంలా కనిపిస్తుంది. సో అలాగా చైతన్య మహాప్రభు గురించి వర్ణన ఉంటుంది. దాని తర్వాత ఏమిస్తారు? అతని తరువాతి లీలల్లో అతను సన్యాస ఆశ్రమాన్ని అంగీకరిస్తాడు. మరియు అతను శాంతి మరియు భక్తి యొక్క అత్యున్నత నివాసం ఎవరు? చైతన్య మహాప్రభువే. చైతన్య మహాప్రభు నివాసం ఎవరికి? శాంతి భక్తి ఆయనలోనే నివాసం. సో ఆయన ద్వారానే మనము ఆయన గురించి తెలుసుకోగలం అన్నమాట. సో ఆయనని మనం మెప్పించాలి, ఆయన్ని మనం జపించాలి, ఆయన్ని మనం పూజించాలి అంటే
అది యాక్చువల్ గా హరే కృష్ణ మహామంత్ర యుగధర్మ అన్నమాట. సో ఏదైతే మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో, సో ఆ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే జపించడమో ఇక్కడ ప్రభుపాదులు వాళ్ళు చెప్తారో, అది శ్రీ చైతన్య మహాప్రభులు వారిని పూజించడం. సో ఆయనని పూజిస్తున్నాం అనమాట ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పడం వల్ల. ఈ కలియుగ యుగధర్మం అప్పుడే మనం పాటించగలం. అప్పుడు మనకి ఆ ఏదైతే ఈ ఆ ఆ ఆ అజ్ఞానం ఏదైతే జీవుణ్ణి ఆవరించిందో అది తొలగడం మొదలు పెడుతుంది. ఈ శిక్షాష్టకంలో మొదటి చేతో దర్పణ మార్జనం క్రమమః. సో ఏదైతే ఇది చేతో దర్పణ మార్జనం, ఏదైతే ఈ అజ్ఞానం ఇది ఏదైతే తొలగిపోవడం అనేది ఉంటుందో అది జరుగుతుంది అనమాట. చైతన్య మహాప్రభుని మనం ఆ ఇది హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తే, చైతన్య మహాప్రభుని మనం పూజిస్తే ఈ విధంగా, అప్పుడు ఏమవుతుంది, ఈ జీవుడు తన సరైన స్వరూపం ఏదైతే సచ్చిదానంద విగ్రహం, ఏదైతే ఈ మెటీరియల్ అవుటర్ కవరింగ్ ఏదైతే ఉందో అది తొలగి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ హైయెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. ఏదైతే మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్తారో ఇదే హైయెస్ట్ ప్రాసెస్, హైయెస్ట్ నాలెడ్జ్. మనం ఎలాగైతే మనం మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలం, దానికి మించి ఏముందండి, దానికి మించి ఏం లేదు. దానికి మించి విద్య, దానికి మీనింగ్ ఏమీ లేదు, దానికి యూజ్ లేదు, దానికి మించింది లేదు. కృష్ణుణ్ణి ఎలా చేరుకోవాలి అనేది మనం కృష్ణుడి ద్వారానే మనం పొందగలం. అది శ్రీకృష్ణ చైతన్యత్వం. సో దీంతో మనం ఇక్కడ ఆ, ఆపేద్దాం. చైతన్య మహాప్రభుకి జై. హరే కృష్ణ. డివోటీస్ ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుజన్ మీరు అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా అద్భుతంగా మాకు చెప్పారు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. జీవుడు ఏనాడు కూడా పరమాత్మ అవడు, ఆయన అణంస మాత్రమే అని మంచిగా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండం. చాలా బాగా హరే కృష్ణ అర్థమైంది ప్రభుజీ. దండవత్ ప్రణామం. చాలా చక్కగా, చాలా వివరంగా వివరించారు ఫస్ట్ ప్రభుజీ. టైం చెప్పారని అన్నట్టు లేదు ప్రభుజీ. బాగుంది, చాలా బాగా చెప్పారు హరే ప్రభుజీ. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. తెలుగు రాదని చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ఎంత బాగా చెప్పారు. ఆలవకగా పదాలు అలా ప్రభు అల్లేశారు మన ప్రభుజీ. తెలుగు ఆయనే, ప్రభు మన హరే తెలుగు కృష్ణ. ఆయనే. ఏంటంటే బెంగళూరులో పెరిగారు అంటే ఇప్పుడు చదువుల కోసం అలా ఇలా వెళ్ళటం కారణంగా. బట్ నేను Yes, ఫస్ట్ టైం ప్రభుతో మాట్లాడినప్పుడు అర్థమైంది ప్రభు తెలుగు వెరీ ప్యూర్ గా ఉంది అని. సో ఈ రోజు అవును. క్లాస్ విన్న తర్వాత అర్థమైంది. ఎటువంటి డౌట్ లేదు, ప్రభు చక్కగా ప్యూర్ గా మాట్లాడుతున్నారు, ప్యూర్ తెలుగు అయ్యో వస్తుంది. నేను నోట్స్ రాసుకున్నానండి, నోట్స్ అయినా రాసుకున్నాను. పర్వాలేదు ప్రభు, వెరీ బాగా ప్యూర్ ద చెప్పారు వే చాలా యు చక్కగా ఆర్ చెప్పారు టాకింగ్. ప్రభుజీ మీరు. చాలా చక్కగా వెరీ నైస్. వివరించారు ఎంత ప్రభుజీ. బాగా చాలా చెప్పారు చక్కగా ప్రభుజీ. వివరించారు. వ్యక్తము అని చాలా బాగా అవును ప్రభుజీ అంత ప్రభుజీ, హై చాలా అద్భుతంగా ప్రొఫెషన్ లో చెప్పినారు ఉండి ప్రభుజీ. కూడా, హరే ఓగా కృష్ణ. ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ అసలు అంత ఎట్లాంటి హైయెస్ట్ వాళ్ళకి ప్రొఫెషన్ లో ప్రభుపాకి ఉండి కూడా మీరు ఈ మార్గంలోకి వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఉద్ధరించడానికి వచ్చారంటే చాలా మిరాకిల్ ప్రభుజీ. అసలు మీకు ఓ, అవును ప్రభుజీ. తెలియని అవును ప్రభుపాల్ ప్రభుజీ. గారు హరే గురుమరాజు కృష్ణ. గారు చూడు చాలా వత్స. బాగుంది ప్రభుజీ. స్వామి అసలు బ్లెస్సింగ్స్ మీకు మీరు చాలా చెప్పే ఉన్నాయి విధానం ప్రభుజీ. సో వేద మీకు మీ మంత్రాలు ఇంట్రొడక్షన్ కూడా చెప్పినట్టుగా చాలా ఉంది బాగుంది. ప్రభుజీ. మాతాజీ చాలా చక్కగా చెప్పారు. నేను మధ్యలో నుంచి విన్నాను, మళ్ళీ వింటాను. మీరు చాలా వేద బాగుంది మంత్రాలు ప్రభుజీ. పలుకుతున్నట్టుగా ప్రభుజీ యాక్చువల్ గా హిస్ గ్రేస్ వరద కృష్ణ ప్రభుజీ వాళ్ళ రిలేటివ్ అన్నమాట. సో ప్రభు చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో ట్రైన్ అయ్యారు. సో దాన్ని చక్కగా పుణికిపుచ్చుకున్నారు అనమాట. సో ఎప్పుడైతే వరద కృష్ణ ప్రభు నన్ను ట్రైన్ చేశారన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నేను భక్తి జీవితంలోకి రావటం కూడా ఆయన ద్వారానే వచ్చాను. ఈ ఫస్ట్ టైం ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ లో ఉన్నప్పుడు ఆ మేము ఫస్ట్ టైం, మా హస్బెండ్ అయితే ఆల్రెడీ భక్తి జీవితంలో కొంచెం టచ్ ఉంది ఇస్కాన్, బట్ నాకు ఫస్ట్ టైం. సో ఎప్పుడైతే వెళ్ళినప్పుడు సో ప్రభు ఎంత బాగా రిసీవ్ చేసుకుని, అసలు భక్తి యోగం గురించి ఎవరైనా గృహస్థులు ఫాలో వచ్చని 2-3 వాక్యాలు చెప్పారు. ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉందన్నమాట. సో ఆ తర్వాత నుంచి నేను ఎవ్రీ వీక్ ఇస్కాన్ శేషాద్రిపురంతో మా ప్రభుతో పాటు వెళ్ళటం, ఆ తర్వాత జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రభు వేరే టెంపుల్ ని, మొత్తం ఒక పెద్ద టెంపుల్ నే మేనేజ్ చేస్తున్నారు. వరదకృష్ణ ప్రభుజీకి జై హో. బట్ సో ఎప్పుడైతే ప్రభు చెప్పినప్పుడు నేను కూడా ఇలాగా ట్రైన్ అయ్యాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ యువర్ అసోసియేషన్. జై హరి బోల్. జై. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు.
సో థ్యాంక్ యూ. ఫర్ యువర్ అసోసియేషన్. సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రభుజీది ఎక్కువ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ ఈ యూ. మంత్ ప్రభుజీ ఓన్లీ 2 సెషన్స్ కి మనకి పర్మిషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రభు విల్లింగ్ టు డూ వీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ అసోసియేషన్. రైట్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అసోసియేషన్. థ్యాంక్ యూ డివోటీస్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా లేకపోతే ప్రభుజీకి సేవ మాతాజీ చేయాలి? మంచివి వినిపిస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. 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 థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవ భక్తులందరికీ జై. జై హో. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్